ఈ వీడియో ఎందుకు పెడుతున్నానో తెలుసు కదా. ఆ ఫోటోలో ఉన్నవాడు నేను ఒకటి అనుకున్నారని ఈ వీడియో పెడుతున్నా. అందుకోసమే ఈ వీడియో తయారు చేశాను, చాలా కష్టపడి. అండ్ ఫోటో కూడా చాలా కష్టపడి చేశాను. ఈ ఫోటోలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోటో నా ఫోటో ఒకటే అనుకుంటున్నారు. ఆ బీచ్లో ఉన్నది కూడా నేను అనుకుంటున్నారు. దూరం నుంచి చూసి సేమ్ టు సేమ్ నాలా ఉన్నాడు అనుకున్నారు. కనీసం జూమ్ చేసి కూడా చూడలేదు. చూడకుండా నేను ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ది ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం నాకు ఎక్కువ ఇష్టం. అయితే నాకు అనుకోకుండా నాకు వైజాగ్ చిత్రాలని ఒక ఐడియా కనిపించింది. అందులో ఒక రీల్ ట్రెండ్ అయింది. దానికి మళ్ళీ ఒక 10K లైక్స్ గట్రా వచ్చినాయి. అయితే ఆ వీడియో చూసిన తర్వాత అరే ఈ వీడియో చాలా బాగుంది, స్టోరీ పెట్టుకున్నాను. అయితే అందరూ వ్యూ చూస్తే కొంతమంది మాత్రం ఈ పిక్చర్ని మాత్రం చూశారు. పిక్చర్ని చూసిన తర్వాత ఆ ఫోటోలో ఉన్నది నేనే అని అనుకున్నారు. అండ్ కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు నేనే అని. అటు సగం వైపు ఉన్న ఫేస్ చూసి, అంత క్లారిటీ లేని ఫేస్ చూసి నా ఫేస్ అని ఎలా ఫిక్స్ అయ్యారో ఏంటో. అసలు క్లారిటీ అనేదే లేదా ఫోటోలో. ఆ ఫేస్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది అందుకు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. దూరంగా ఉండేది మనకి తెలిసినట్టు ఉంటుంది. దగ్గర వెళ్ళిన తర్వాత దాని క్లారిటీ అనేది తెలుస్తుంది. ఈ ఫోటోపై ఉన్న క్లారిటీ కూడా అది చూస్తేనే మీకు అర్థం. అంతలా క్లారిటీ లేని ఫోటో చూసి దూరంలో నాలాగే ఉన్నాడంటే నేనేం చేయాలి? దగ్గర నుంచి జూమ్ చేయకుండా, జూమ్ కూడా చేసుకోకుండా దూరం నుంచి చూసి నేనే అంటే ఎలా? క్లారిటీ లేనప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా స్క్రీన్ షాట్ కొట్టుకున్న తర్వాత ఫోటోలో ఎడిట్ ఆప్షన్లో క్రాప్ అని ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ని, ఆ పర్సన్ని క్రాప్ చేసుకొని చూస్తే కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది. ఈ పిక్చర్ క్లారిటీ అనేది లేదు. జూమ్ చేస్తుంటే చూడండి ఎలా క్లారిటీ పోతుందో. ఎందుకంటే నేను మీకు కాయిన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఎడిటింగ్ యాప్లో అనేది క్లారిటీ అనేది ఉండదు. సో మీ యొక్క ఫోన్లో ఈ పిక్చర్ని క్రాప్ చేసుకుని చూసి ఆ ఫోటోని కొంచెం జూమ్ చేస్తే క్లారిటీ అనేది వస్తుంది. అయితే నేను ఆ పిక్ని చాలా విధంగా కష్టపడి ఎడిట్ చేశాను. అసలు క్లారిటీ లేని ఫోటోని ఇంతలాగా ఎడిట్ చేసి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. అసలు ఆ ఫేస్లో బ్లర్నెస్ అనేది ఉంటే మనకి క్లారిటీగా అనేది తెలియదు. అందుకే అంటూ ఒక రెమినీ యాప్ లేదా ఫోటోషాప్లో ఫోటోని ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకుంటే ఫోటో అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఎవరు ఎలా ఉన్నా కానీ ఎడిట్ చేసిన ఫోటోని నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు ఆ ఫోటోని నేను జూమ్ చేయబోతున్నాను. చూసి చెప్పండి. మీరు ఫోకస్ చేస్తే చూడండి. మా హ్యాండ్ అని, ఇంకా ఫేస్ అని, ముక్కని, మా హెయిర్, ఫేస్ కట్టు. అయితే నాదైతే కాదు ఫ్రెండ్. ఇంకా జూమ్ చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, తన ముక్కు నా ముక్కు ఎలా ఉన్నదో, తన హెడ్ నా హెడ్ ఎలా ఉన్నదో. ఆ హెడ్ కాస్త ఎలా క్రాస్ ఎలా ఉంగినట్టుంది, తన స్ట్రైట్గా ఉంది. మీరైతే చూస్తున్నారు. అయితే నేను స్టార్టింగ్లో ఎడిట్ చేసిన పిక్ ఉన్నదని చెప్పాను కదా, ఆ పిక్ నేను ఇప్పుడు ఇలా క్రాప్ చేశాను. ఈ 2 మెంబర్స్ని ఇలా కట్ చేశాను. ఈ క్రాప్ చేసిన పిక్ని ఇప్పుడు మళ్ళీ మీకోసం జూమ్ అయితే చేస్తున్నాను. కరెక్ట్గా క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ ఫోటోతో పాటు నా ఫోటో కూడా జూమ్ చేస్తున్నాను. నా ఫోటో కూడా కింద యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే జూమ్ చేసినట్టు ఉంటుంది. 2 క్లారిటీగా జూమ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటోలో ఆ ఫోటోలో ఈ 2 ఫోటోలు సేమ్ ఉన్నాయా? ఈ ఫోటోలో ఉన్న అతను నేను ఒకేలా ఉన్నామా? అసలు తన హెడ్కి నా హెడ్కి మ్యాచ్ అవుతుందా? తన ముక్కుకి నా ముక్కుకి మ్యాచ్ అవుతుందా? తన కళ్ళకి నా కళ్ళకి మ్యాచ్ అవుతుందా? ఈ ఎడిట్ చేసిన పిక్లో క్లారిటీ లేదంటారా? అసలు నేను ఒరిజినల్లో పిక్ కూడా పెడుతున్నాను. ఈ అబ్బాయి ఒరిజినల్ పిక్ కూడా పెడుతున్నాను చూడండి. నాకు ఈ ఫోటో ఎంత క్లారిటీగా ఎలా దొరికిందంటే, వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఆ ఫోటోని అంతా అబ్జర్వ్ చేసి క్లారిటీగా వీడియోలో ఈ ఫోటోని స్క్రీన్ షాట్ కొట్టి దాన్ని క్రాప్ చేసి జూమ్ చేసి క్లారిటీగా చూసిన తర్వాత ఈ ఫోటో అనేది ఫోటో అనేది కనిపించింది. ఈ ఫోటోని రెమినీ యాప్లో ఫోటోషాప్లో లైట్గా ట్రై చేయడం వల్ల ఇంత క్లారిటీగా అనేది దొరికింది. అయినా ఇలాగా క్లారిటీ లేని ఫోటోలను చూసి మనుషుల్ని అంతలాగా వీళ్ళు వాళ్ళతో వెళ్ళారు,
బీచ్లో తిరిగారు అనుకోవడం తప్పు. మనుషులు చాలా మంది ఉండొచ్చు, కానీ ఆ ఫేస్, ఆ వాలకం క్లియర్గా చూసిన తర్వాతే క్లారిఫై అనేది చేసుకోవాలి, చూసుకోవాలి. చూసిన తర్వాతే ఏదైనా నమ్మాలి. సైడ్ నుంచి చూసి పిక్స్ని ఎప్పుడూ నమ్మకండి. మీరు ఎప్పుడైతే డైరెక్ట్గా చూసారో, ఫేస్ని క్లారిటీగా చూసారో అప్పుడే నమ్మండి. సైడ్ పిక్స్ని చూసి నమ్మి ఇలా వాళ్ళు వీళ్ళతో వెళ్ళరు, వీళ్ళు వాళ్ళతో వెళ్ళరు మీరేదో అనుకుని అవతల వాళ్ళని బాధపెట్టండి. మీ కళ్ళతో మీరు చూసిందంతా నిజంగా. ఒకవేళ మీకు కంటి చూపు సరిగ్గా లేకపోతే మంచి డాక్టర్ని కలిసి మీ కళ్ళని సరి చూసుకోండి. కళ్ళకి మంచి అద్దాలు పెట్టుకుని జూమ్ చేసుకుంటే సరిగ్గా ఏదైనా క్లారిటీగా కనిపిస్తుంది. దూరం నుంచి చూసి దీన్ని కూడా కరెక్ట్ అనకూడదు. దగ్గర నుంచి చూసిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మనిషి కోసం మాట్లాడాలి. దూరం నుంచి చూసి అది ఇది అని తప్పుగా మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీ అందరికీ కొంచెం వింతగానే ఉండొచ్చు, కానీ నన్ను జస్ట్ అలా అన్నందుకే నేను ఈ వీడియో చేశాను. ఎందుకంటే నేను చేయలేని తప్పుని ఇలా ఎవరో పోయిన దాన్ని నన్ను కంపేర్ చేస్తే నాకు చాలా మండుతుంది. అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అయినా మిస్టేక్ చేసిన వాడు ఎవడైనా సరే, చేసిన వాడైనా చేయని వాడైనా ఓర్పు అనేది లేకపోతే అరే నమ్ముతా పోతే పోరా అంటాడు. వాడి దృష్టిలో ఎలా ఉంటుందంటే ఓ నిజంగానే తప్పు చేశాడు అని అనుకుంటాడు. కానీ నేనైతే అలా కాదు. చేయని తప్పుని కూడా సరదాగా చేసేవారు అన్నా సరే నేను ఊరుకోను. చేయని తప్పునికి ఎవడు కూడా తల ఉంచకూడదు. అలా తల ఉంచితే మాత్రం ఉంచబడేస్తారు, నిజమని ఉంచేలా చేస్తారు. కానీ నేను ఇక్కడ ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఎలాంటి చెత్త వీడియోస్ అయితే నేను చేయలేదు కాబట్టి ఈ ప్రూఫ్ అని, ఈ వీడియో అని ఇంతలా వరకు ఇంత కష్టపడుతూ తీసుకొచ్చాను. దీన్ని ఒకసారి పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. అయినా వీడు నాలా ఉన్నాడని మీరు ఎలా ఫిక్స్ అవ్వరో ఒకసారి క్లారిటీగా తెచ్చుకోండి. అసలు తన ఫేస్కి నా ఫేస్కి ఎంత అనేది అర్థం ఉంది చూశారు కదా. అయినా మీరు నన్ను అలా ఎలా అనుకున్నారు? ఎలా కనిపిస్తున్నాను మీ కళ్ళకి నేను? ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నేను మీకు చెప్పాను స్టార్టింగ్లో, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. కావాలంటే ఆ ఫోటోని మీరు జూమ్ చేసి చూడండి. జూమ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుందని చెప్పాను. అది నమ్మకపోయి ఉంటే వైజాగ్ చిత్రాలని ఐడి కూడా పెట్టాను. ఆ వీడియో అనేది క్లారిటీగా చూశారు కూడా. అయినా కూడా నేను ఎలా ఫిక్స్ అయ్యారు ఏంటో. ఇదనేది నిజమైన అబద్ధమైన జూమ్ చేస్తేనే తెలిసేది. ఏదైనా తెలియకుండా ఇది మాట్లాడకూడదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కష్టపడి వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, నేను అక్కడ లేను, ఆ వీడియోలో నేను లేను. అయినా నాకు బయటకు పోయి తిరిగే టైపు అలాగా అబ్బాయిని అయితే నేను కాదు. అలా లేనిపోనివి నా పైన జస్ట్ సరదాగన్నా నార్మల్గా నాకు అసలు అలాంటివి నచ్చదు. నేను చేయని తప్పుని చేయలేదని చెప్తా, చేస్తే చేశానని చెప్తా. అంతేగాని మరీ ఇంత దిగజారిపోయి అబద్ధాలు చెప్పాల్సిన పని కూడా నాకు లేదు. అందుకనే నేనేంటో నాకు తెలుసు కాబట్టి ఈ వీడియో మీ అందరికీ ఇలా ఎడిట్ చేసి చూపించాను. ఇప్పుడు కూడా వీడియోలో నేనే ఉన్నానని మీరు అనుకుంటే మీ కళ్ళుకి నిజంగా ఏదో అయినట్టే. మంచి డాక్టర్ని కలండి, మంచి కళ్ళద్దాలు అనేది కళ్ళకి పెట్టుకోండి. అప్పుడు దూరం నుంచి ఇది క్లారిటీగా లేకపోయినా మీరు పెట్టుకున్న అద్దాలకి క్లారిటీ అనేది వస్తుంది. మీ కంటి చూపు